నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. సినీ రంగంలో అద్భుతాలు సృష్టించిన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి జనసేన పార్టీని స్థాపించి ప్రజల బాధలను తన బాధలుగా భావించి పోరాడిన మహోన్నత వ్యక్తి. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖలను చేపట్టి ముఖ్యంగా గిరిజనుల జీవితాలను మార్చేందుకు అడవి తల్లి బాట వంటి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని కొత్త ఒడ్డునకు చేరుస్తున్నారు. ఆయన స్పందన వేగం, నిర్ణయాల ధైర్యం, ప్రజల సమస్యలపై తక్షణ చర్యలు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అపూర్వం. అలాంటి గొప్ప నాయకుడు ఇటీవల అమరావతి సచివాలయంలో జరిగిన 5వ జిల్లా కలెక్టర్ల సదస్సులో తన అద్భుతమైన మాటలతో అధికారులను ప్రేరేపించారు. ముఖ్యంగా 3 జిల్లాల కలెక్టర్ల అద్భుత ప్రదర్శనను ప్రత్యేకంగా మెచ్చుకొని వారిని అభినందించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఈ సంఘటన. అమరావతి సచివాలయంలో 2 రోజుల పాటు జరుగుతున్న ఈ 5వ కలెక్టర్ల సదస్సు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన జరుగుతుంది. ఈ సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని జిల్లా కలెక్టర్లను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు. ఆయన మాటల్లోని ఉత్సాహం, నిబద్ధత, రాష్ట్రాభివృద్ధి పట్ల ఆరాటం అధికారులందరినీ ఉర్రూతలొగించాయి. ఇక పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ లక్ష్యాలను నిబద్ధతతో ముందుకు తీసుకువెళ్లాలని, మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో 4000 కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్లు వేశామని, 1.20 లక్షల ఫామ్ పాండ్స్ తవ్వి లక్ష్యాలు చేరుకున్నామని గర్వంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో అద్భుతంగా పనిచేసిన కలెక్టర్లను ప్రత్యేకంగా అభినందించారు. అడవి తల్లి బాట కార్యక్రమంలో అటవీ అనుమతులు, రోడ్ల నిర్మాణం, కేంద్ర పథకాల అమలు వంటి రంగాల్లో రాణిస్తున్న 3 జిల్లాల కలెక్టర్ల ప్రదర్శనను ఆయన హృదయపూర్వకంగా మెచ్చుకున్నారు. ప్రత్యేకించి పార్వతీపురం, మన్యం జిల్లా కలెక్టర్ 100% అటవీ అనుమతులు సాధించి స్ట్రైక్ రేట్ సాధించడం, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ 88 పనుల్లో 79కి అనుమతులు క్లియర్ చేయడం వంటి ఘనతలను పేర్కొంటూ వీరిని ప్రశంసించారు. అలాగే కేంద్ర పథకాల అమలులో 100% ఫలితాలు సాధించిన ఈ జిల్లాలతో పాటు మరో జిల్లా కలెక్టర్ ప్రదర్శనను కూడా ఆయన ప్రత్యేకంగా పొగడ్తలు కురిపించారు. అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా అధికారులకు ప్రేరణగా నిలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ ప్రశంసలు కేవలం మాటలు మాత్రమే కాదు, అధికార యంత్రాంగాన్ని ఉత్తేజపరిచే శక్తివంతమైన ప్రోత్సాహం. ఆయన చెప్పినట్లు గిరిజన గ్రామాలకు రహదారులు, మౌలిక సౌకర్యాలు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యత. ఇలాంటి చొరవతోనే రాష్ట్రం స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలను చేరుకుంటుందని ఆయన నమ్మకం. అంతేకాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ సదస్సులో పవన్ కళ్యాణ్ పనితీరును ప్రశంసిస్తూ గవర్నెన్స్ లో లేని అనుభవంతోనూ ప్రజల సమస్యలపై తక్షణ స్పందన చూపిస్తున్నారని పొగడ్తలు కురిపించారు. ఉదాహరణకు కానిస్టేబుల్ నియామకాల కార్యక్రమంలో అల్లూరు జిల్లా యువకుడు రోడ్డు సమస్య పేర్కొనగానే పవన్ వెంటనే నిధులు మంజూరు చేయడం ఇది ఆయన వేగానికి నిదర్శనం అంటూ పేర్కొన్నారు. ఈ ఘటన ద్వారా స్పష్టమవుతోంది, పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ప్రజల జీవితాలను మార్చే విప్లవకారుడు. అధికారులను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రాభివృద్ధిని వేగవంతం చేస్తున్న ఆయన చొరవ అభినందనీయం. గిరిజనులు, గ్రామీణ ప్రజలు ఆయన్ని అడవి తల్లి బిడ్డగా భావిస్తున్నారు. ఇలాంటి నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్ త్వరలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా మారనుంది అంటూ చాలా మంది చెప్పుకుంటున్నారు.